పానాలు పలిగొంటారు అనేది ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టికి కూడా వచ్చింది. ఇక చూడాలి మరి. ఇక ఇప్పుడు ఈ పాకిస్తాన్నే మొత్తం ప్రపంచ పటంలో లేకుండా చెయ్యాలి. ఇక అట్లయితేనే వీళ్ళకు ఏమన్నా ఇక మొత్తం ఇక ప్రపంచ పటంలో లేకుంటే చేస్తేనే ఇక బాగుంటుంది. ఇక తెలవడింది. ఇక ఇది ఇప్పటికీ 1 వాయ 2 వాయ 3 వాయ 4 వాయ. అయితే నిన్న మన ఫిరోజ్ ఖాన్ కూడా అసలు ఏమన్నాడు అంటే ఒకసారి ఇందాం ఏమన్నాడు. నిన్న పోయింటి ఒక్కసారి జూమ్ పెట్టి పిల్లగా టెర్రరిస్ట్ ఆ రౌఫ్ అని లంగా టెర్రరిస్ట్ ఇది ఒక కుక్క. ఆ కుక్క తొక కట్ చేయాలి. ఇది ఒక కుక్క. ఆ కుక్క తొక కట్ చేయాలి. ఉట్టి లంగా మాటలు మా దగ్గర అటెం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. ఉట్టి లంగా మాటలు మా దగ్గర అటెం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. మనకు గెలుకుతారు ఫినిష్ చేసేద్దాం. మనకు గెలుకుతారు ఫినిష్ చేసేద్దాం. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. ఉట్టి 26 ప్లేన్లు పోయి ఉచ్చ పడింది. ఎవ్వరు కూడా నా లాంగ్వేజ్ లో పీకలేడు పీకలేడు. సల్యూట్ కొడుతున్నారు. ఆ రౌఫ్ అని లంగా టెర్రరిస్ట్. ఆ రౌఫ్ అని లంగా టెర్రరిస్ట్ ఇది ఒక కుక్క. ఆ కుక్క తొక కట్ చేయాలి. ఇది ఒక కుక్క. ఆ కుక్క తొక కట్ చేయాలి. ఉట్టి లంగా మాటలు మా దగ్గర అటెం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. ఉట్టి లంగా మాటలు మా దగ్గర అటెం బాంబ్ న్యూక్లియర్ బాంబ్ ఉన్నది. మనకు గెలుకుతారు ఫినిష్ చేసేద్దాం. మనకు గెలుకుతారు ఫినిష్ చేసేద్దాం. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చ పడింది. ఉట్టి 26 ప్లేన్లు పోయి ఉచ్చ పడింది. మొత్తానికి చూసిరు కదా, పాకిస్తాన్ వాళ్ళు అసలు 100 పాకిస్తాన్లు వచ్చినా ఏం పీకలేరు. వాళ్లకు ఇది పడ్డది అని నిన్న మరి ఫిరోజ్ ఖాన్ కూడా ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఆయన ఆంబయం వెళ్ళబోసుకుండు. మరి ఎందుకు ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఎవరిని చూసుకొని వీళ్ళకు ఈ బిర్రు? భారతదేశంతో 140 కోట్ల భారతీయులతో వీళ్ళు ఏడా సరితూగుతారు? వీళ్ళ బలం ఎంత? అయ్యా మోదీ సారు, మా ఏఎన్ఎన్ నుంచి నీకు పబ్బతి పట్టి మొరాయితున్నాం. ఒక్క మాట మాత్రము, ఈ పాకిస్తాన్కి ఈ చైనా వాడు లోపటంగా అంటగాగుతుండు. లోపటంగా రాసుకొని పూసుకొని తిరుగుకుంటా చైనా వాడు వానికి సపోర్ట్ చేస్తున్నాడు. వానితోని లోపటంగా రాయబారం కూడా అందిస్తుడు. కాబట్టి ఈ చైనా వాని వస్తువులు ఏదైతే ఉన్నాయో మన భారతదేశానికి రాకుండా చెయ్యాలి, వాని తొక కత్తిరియాలి. చైనా వాని సోబదే మనకొద్దు. చైనా వాని సొమ్ము వాని వస్తువు మన ఇండియా పొరి మీదకి రావద్దు. ఇదో ఇది కథ. మనం కారం పొడి వేసుకొని తిన్నాము, అంత లేకపోతే ఇంకా దేంతో అయినా బతుకుతాం. కానీ ఈ చైనా వాంతులు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రకంగా పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ 4 మాటల యుద్ధానికి వచ్చినా కానీ పాతాళం దొక్కినా మళ్ళా ఏందంటే ఎప్పటాటే అన్నట్టుగా ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ అన్నట్టుగా వీళ్ళకు కుక్కతో ఒక గుండ్రా సక్కరాదు అన్నట్టు ఇక దాని గుండ్రాయి కాదు మొత్తం కత్తిరియాలి అనేది ఇక నిన్న అనుకొచ్చిండు.